నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కరువు సమస్యలపై చర్చ వాడివేడిగా సాగింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావులు హాజరయ్యారు. సమస్యలు వివరించేందుకు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కోరగా అందుకు జెడ్పీ చైర్మన్ నిరాకరించి జెడ్పీటీసీలకు అవకాశం ఇచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాకాటి మైక్ను విసిరేశారు. ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య కూడా ఇదే అంశంపై వాగ్వాదం జరిగింది. మంత్రులు సర్ది పెట్టడంతో వివాదం సద్దుమణిగింది. కరువు నివారణ చర్యలకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా మంజూరు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనము కలెక్టర్ గారి దగ్గర ప్రపోజల్స్ మనం సబ్మిట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం సార్. మొత్తం టోటల్ 1800 సార్ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే ఇది మనకు సమస్యలు కూడా మనకు చాలా మండలాలకు గాను 45 మండలాలు కరువుతో ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నెల్లూరు జిల్లాలో పడింది. దాని మీద ఈ కరువు నివారణ చర్యల్లో మేము మాక్సిమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లిబరల్గా ఇప్పుడు త్రాగునీటికి ఇప్పటికి 14,80,00,000 రూపాయలు క్లియర్ చేస్తున్నారు. అవి కూడా ఖర్చు పెట్టిన తర్వాత ఎంత అవసరమైతే అంత ఇప్పించి దానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ శాఖ కింద కూడా విత్తనాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట నష్టం దాదాపు పంట నష్టం ఎంతో కూడా అంచనాలు వేసి ఉన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో నుంచి మా గవర్నమెంట్లో నుంచి కానీ కేంద్రం నుంచి కరువు సహాయం ప్రపోజల్స్ కూడా పంపించి వాటిని కూడా తెప్పించేదానికి లిబరల్గా చూస్తాం. ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయమని దానికి ఫండ్స్ ఎంతైనా ఇస్తామన్నారు. ఆల్రెడీ మున్సిపల్ ఏరియాలో అయితే 100 కోట్లు రిలీజ్ చేశారు. అదేవిధంగా రూరల్ ఏరియాకి 250 కోట్ల దాకా రిలీజ్ చేశారు. మన నెల్లూరు జిల్లాలో రూరల్ ఏరియాకి అయితే 16 కోట్ల పైన ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క జడ్పీ సమావేశంలో ఈ కరువు దాని మీద డిస్కస్ చేశారు. మెజారిటీ ఎక్కువ మంది అడిగింది ఏంటంటే బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. ఇరిగేషన్ వాళ్ళతో రేపు ఎల్లుండో కూర్చొని యాక్చువల్గా ఎన్ని బోర్లు వేయాలి, ఎక్కడెక్కడ వేయాలనేది కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.